హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 144. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరా గౌతమ్కి తన మార్కులు చూపించి తెగ ఆనందపడిపోయింది. అబ్బో సరే అయితే ఈసారి నేను టెస్ట్ పెడతానులే నీకు, అప్పుడు చూద్దాం ఇంతే మంచి మార్కులు తెచ్చుకుంటావో లేదో అని అన్నాడు గౌతమ్. నువ్వు ఏ టెస్ట్ అయినా పెట్టు, నేను రాస్తాను, మంచి మార్కులు తెచ్చుకుంటాను కూడా అని కాన్ఫిడెంట్గా చెప్పింది మీరా. మీరా అంటూ లోపలికి వచ్చింది సీతాలక్ష్మి. అక్కడ అందరినీ చూసి, అందరూ ఇక్కడే ఉన్నారా, ఇలా అందరూ ఒకే చోట కూర్చుంటే నిశ్చితార్థం పనులు అయ్యేదెలా, పదండి పదండి ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చూసుకోండి అని అంది సీత. పదరా మనవడా, మీ అత్త మనందరికీ ఏదో ఒక పని పెట్టే ఉంటుంది అని అంది సూరమ్మత్త. పదండి బామ్మ అని సూర్యకాంతం గారితో బయటికి వెళ్ళిపోయాడు గౌతమ్. సీతాలక్ష్మి మంజు దగ్గరికి వచ్చి తన నుదుటి మీద ముద్దు పెట్టింది. ఏమైందమ్మగారు అని ఆశ్చర్యంగా కొంచెం నెమ్మదిగా అడిగింది మంజు. సీత చూపించే ఆప్యాయత నచ్చినా అలవాటు లేనందున కొంచెం కంగారు పడింది మంజు. నువ్వు మీరాతో ఉండడం వల్ల దానికి లోకం గురించి తెలుస్తుంది. ఇవాళ అది పిలిచిన పిలుపు నాకు బాగా నచ్చింది. ఒక మనిషితో ఎలా మెలగాలో నేర్చుకుంటుంది, తనకి తెలియని వ్యక్తులతో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటుంది, మంచి చెడు నేర్చుకుంటుంది. ఇదంతా నీ వల్లే అని మెచ్చుకుంది సీత. ఇదంతా నాకు మీరు నేర్పించిన సంస్కారమే కదమ్మా, మీరు చెప్పిందే నేను కూడా మీరాకి చెప్తున్నాను అంతే అని అంది మంజు. అమ్మ మరి నాకు అని తన మొహాన్ని ముందు పెట్టింది మీరా. నువ్వు నా బంగారం, ఇటురా అని తన మొహాన్ని చేతిలోకి తీసుకొని గట్టిగా నుదుటి మీద ముద్దు పెట్టేసింది. నువ్వివాళ గదిలోనే ఉండు, రెస్ట్ తీసుకో, రేపు నీకు నిశ్చితార్థం, రేపు చాలా హడావిడి ఉంటుంది. అలాగే కొంతమంది కొత్త వాళ్ళు కూడా వస్తారు, కానీ భయపడకు, మేమందరం ఉంటాం సరేనా. నీకు భయం వేస్తే నాకు చెప్పు, మంజు కూడా నీ పక్కనే ఉంటుంది అని మీరాకి ధైర్యం చెప్పింది సీత. అలాగే అమ్మా, అయితే నేను రూమ్లో కూర్చొని చదువుకుంటాను, ఇంకా చాలా ఉంది చదువుకునేది అని అంది మీరా. సరే చదువుకో అని అంది సీతాలక్ష్మి. మీరా వెళ్ళి బెడ్ మీద కూర్చొని తన పుస్తకాలు ఓపెన్ చేసి మ్యాథ్స్ చేస్తూ కూర్చుంది. కానీ తనకి కొన్ని ప్రాబ్లమ్స్ అర్థం కావట్లేదు. దాంతో మంజు అని చిన్న పిల్లల్లాగా దీర్ఘం తీస్తూ పిలిచింది మీరా. ఏమైంది మీరా అని అడిగింది మంజు. నాకు ఇది రావట్లేదు అని చిన్న పిల్లల్లాగా మొహం పెట్టుకొని చాలా క్యూట్గా అడిగింది మీరా. మంజు నవ్వి సరే నేను చూస్తాను అని అక్కడే తన పక్కనే కూర్చుంది మంజు. సీతాలక్ష్మి వాళ్ళిద్దరిని చూసి నవ్వుకొని ఇక బయటికి వచ్చేసింది. రేపటి కోసం నిశ్చితార్థం పనులు అన్నీ ఇంట్లో చేస్తూ ఉన్నారు. కానీ రాజారావు గారు మాత్రం తన గదిలో కూర్చొని ఇవాళ జరిగిందంతా ఆలోచిస్తూ ఉన్నారు. రాజీ తన గదిలోకి వచ్చినప్పటి నుంచి కోపంగా బెడ్ మీద కూర్చొని, ఈ పెళ్లి జరగకూడదు, దీని పెళ్లి జరగకూడదు, వీళ్ళ పరువు గంగలో కలిసిపోవాలి, నా కొడుకుని అరెస్ట్ చేపిస్తారా, వదలను, వీళ్ళని అస్సలు వదలను అని పళ్ళు నూరుకుంటూ కూర్చుంది రాజీ. కాసేపు ఆలోచించి చెప్తా వీళ్ళ పని అని ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసి, మీరా పెళ్ళి జరగకూడదు, ఈ పెళ్లి జరగడం నీకు కూడా ఇష్టం లేదని నాకు తెలుసు, మన ఇద్దరి ఆశయం ఒక్కటే, మా అన్నయ్య పరువు పోవడం, నా కొడుకుని జైలుకి పంపించాడు, ఇప్పుడు నేను ఆయనని వదలను, ఈ ఇంటిని అస్సలు వదలను, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు అన్నీ ఆ మీరా వల్లే మంటలో కలిసిపోవాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నీకు ఏం కావాలన్నా ఇక్కడి నుంచి నేను చేస్తాను, బయట నుంచి నువ్వే చేయి, నా కొడుకుని జైలు నుంచి బయటికి తీసుకురా, ఈ పెళ్ళి ఆపు అని ఆవేశంగా అంది రాజీ. ఏంటమ్మా రాజమ్మ, కొడుకు జైలుకి వెళ్ళేసరికి నేను బాగానే గుర్తుకొచ్చానే అని అన్నాడు బంగారాజు. ఏ బంగారాజు, నేను చెప్పేది విను, ఇప్పుడు నీ లక్ష్యం నా లక్ష్యం ఒక్కటే, నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవడానికి నేను సహకరిస్తాను, మా అన్నయ్య పరువుని తీయడానికి నేను నీకు సహాయం చేస్తాను, కానీ నా కొడుకుని జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత నీది, నువ్వు ఏం చేయమన్నా నేను అది చేస్తా అని అంది రాజీ.
సరే సరే, నేనేం చెప్తే అది చేస్తా అంటున్నావు కదా. మీరాని పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరో వాళ్ళ వివరాలు అన్నీ నాకు పంపించు. అట్టు నుంచి నరుక్కొస్తా. అలాగే ఆ రాజారావు పరువు తీస్తా అని ఫోన్ పెట్టేశాడు బంగారాజు. ఏంట్రా రాజా, ఎవర్రా ఫోన్ చేసింది అని అడిగింది నీలాంబరి. ఆ రాజారావు చెల్లెలు కొడుకుని జైలుకి పంపించాడంట. దాంతో కాక మీద ఉంది వాళ్ళ అన్న మీద. వాడి పరువు తీయడానికి ఎటువంటి సహాయమైనా చేస్తాను. ఈ పెళ్ళి జరగకుండా ఆపు. ఆ రాజారావు పరువు ఆ మీరా వల్లే పోవాలి. దానికి ఏం కావాలన్నా చేస్తాను అని అంటుంది అని రాజీ చెప్పింది పూసగుచ్చినట్టు చెప్పాడు బంగారాజు. ఇదే మంచి అవకాశం రా. నువ్వు చెయ్యాలనుకుంది చేసి అన్నీ దాని మీదకి తోసేయ్. అది వాడి కొడుకు ఇద్దరూ మనకు భలేగా దొరికారు. మనం దొరికిపోకుండా ఇదంతా చేసి వాళ్ళు చేసినట్టుగానే సృష్టించు. దాంతో వాళ్ళు కూడా మన కాళ్ళ దగ్గరే పడుంటారు అని అంది నీలాంబరి. మరి బంగారాజు ఏం ప్లాన్ చేసి ఉంటాడు తెలుసుకుందాం వచ్చే అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి ఛానల్ని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, బయోలో కూడా లింక్ ఉంది. లింక్ మీద ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ లవ్ అండ్ సపోర్ట్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.